కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ మంత్రివర్గం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇంటికే రేషన్ బియ్యం అందించే విధానాన్ని రద్దు చేసింది. రేషన్ వ్యాన్లను తొలగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీపం పథకంలో భాగంగా గ్యాస్ సబ్సిడీ నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది సర్కార్. రేషన్ బియ్యం డోర్ డెలివరీకి మంగళం పాడింది ఏపీ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకాల్లో రేషన్ బియ్యం డోర్ డెలివరీ కూడా ఒకటి. అయితే ఆ విధానంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నందున దానిని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీర్మానించింది. ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవని, రేషన్ దుకాణాల్లోనే బియ్యం అందించాలని నిర్ణయం తీసుకుంది. రేషన్ డెలివరీకి 9,269 వాహనాల కోసం 1,800 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. రైలు ప్రాజెక్టుకు మరో 200 కోట్లు ఖర్చు చేశారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ కారణంగా ఎక్కడ కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ప్రభుత్వం గ్రహించింది. రేషన్ వ్యాన్ వ్యవస్థ వచ్చిన తర్వాత పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ ఎక్కువైనట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 288 కేసులు నమోదు చేశామని, వ్యాన్ ఆపరేటర్లపై 100 కేసులు ఉన్నాయన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. సిండికేట్ గా ఏర్పడి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రైస్ స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పారు. అందుకే వచ్చే నెల 1 నుంచి పీడీఎస్ బియ్యం రేషన్ దుకాణాల్లోనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే డోర్ డెలివరీ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు కేబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడీఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమల అభివృద్ధికి భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు 500 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెసిడెన్షియల్ ఏరియాతో పాటు విమాన సర్వీసుల మరమ్మత్తు కేంద్రాల నిర్వహణ కోసం భూ కేటాయింపు జరిగింది. లా యూనివర్సిటీ కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు స్థలం కేటాయించారు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏలూరులో స్థాపించాలని నిర్ణయించింది కేబినెట్. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని రాజమండ్రిలో ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ యూనివర్సిటీల క్యాంపస్లు రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ 500 ఎకరాలని తిరిగి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ల్యాండ్ ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియాస్ను డెవలప్ చేయాలి, అదేవిధంగా మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఓవరాలింగ్. హత్యకు గురైన పల్నాడు టీడీపీ నేత చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం తర్వాత లిక్కర్ స్కామ్పై మంత్రులతో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దర్యాప్తు వేగంగా జరుగుతోందని, ఆచితూచి మాట్లాడాలి అని మంత్రులకు సూచించారు సీఎం.